నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన తోటి తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారా అన్న? ఫైన్, థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ. అన్న ఆ పంచకట్టు ఆ వాతావరణం అంటే నిజంగా ఇప్పటికి కూడా నాకు ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రిగా చూస్తున్నట్టే ఉంటుంది నాకు. థ్యాంక్ యూ తమ్మి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రోద్బలంతో రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. పిలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం, సో ఆయన డాక్టర్ కావడం, నేను డాక్టర్ అవ్వడం, బీసీ రాయ్ అని చెప్పేసి ఆయన కూడా ఒక డాక్టర్ ఉండి వెస్ట్ బెంగాల్లో 2 సార్లు ముఖ్యమంత్రి అవ్వడం, ప్రజా వైద్యుడిగా మంచి పేరున్న వైద్యుడు. సో అట్లా ఆ సింబాలిక్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాత ఆయనలాగానే ఉండాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో కష్టం మీద దూతి కట్టుకోవడం అలవాటు అయింది. అంటే రోజు కట్టుకునే ఇబ్బంది అవుతుంది కదా? అవుతుంది, ఎందుకంటే మెయింటైన్ చేయడం తప్పదు. బట్ అట్లా ఒకవేళ కట్టకపోతే నీలాంటి అభిమానులు ఉంటారు కదా, అన్న వచ్చేటప్పుడు మా దగ్గరికి అయితే దూతి కట్టుకుని రావాలని చెప్పేసి మన ప్రోగ్రాంలో ఎక్కడికి పోవాలో ముందే చెప్తారు. సో ఇక తప్పని పరిస్థితులలో దూతి కట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మెయిన్ టైం మార్నింగ్ నేను ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తుంటాను పిల్లల డాక్టర్గా. పొద్దున మాత్రం మామూలు పాయింట్ షర్ట్ వేసుకొని పేషెంట్లు అంతా గారికి ఆ డ్రెస్లో ఉంటాను. ఇక ప్రజా జీవితంలోకి వచ్చినట్టుకి ఈ డ్రెస్ పంచి ఉండాల్సిందే అంతే. ఇంకా రైట్. అంటే ఇప్పుడు తరం వాళ్ళు కూడా ఎవరు ఈ ధోతి కట్టుకునేటటువంటి ఆచరణ లేనే లేదు. వాళ్ళకు మీరు అఫ్ కోర్స్ ఇప్పుడు లేటెస్ట్ డ్రెస్సెస్ అంతా మనకు తెలుసు కదా, ఇంకంతా రెడీమేడ్ డ్రెస్సెస్ వచ్చినాయి. ఇప్పుడు టైలర్ దగ్గరికి పోయి కూడా కుట్టించుకునేది ఏం లేదు, మొత్తం అట్లాంటివి వచ్చినాయి. కానీ అదే ఈజీ ఇప్పుడు అది కట్టుకోవడం కానీ వేసుకోవడం కానీ, ఇది కష్టమే. అయినప్పటికీ కూడా ఒక సాంప్రదాయక దుస్తుల్లాగా వీటికి ఉండే ప్రాధాన్యత వీటికున్నది. ఎందుకంటే బికాస్ నేను నాన్న ఒక వ్యవసాయ కూలీ, ఇంకా కూలీ అనకుండా జీతగాడు అనొచ్చు. సో ఆ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చినాం. చిన్నప్పటి నుంచి వెళ్ళి దోతి కట్టే చూసినాం. సో అట్లా 18 సంవత్సరాలు నేను డాక్టర్ అయినాటికి కూడా నాన్న పాలేరు పనిచేశాడు. అది ఆ ఇంపాక్ట్ కూడా ఉన్నది. ఒక రైతు బిడ్డగా, రైతు కూలీ బిడ్డగా, ఒక జీతగాడి బిడ్డగా దోతి కట్టుకోవడానికి నేను సంతోషం కట్టుకుంటాను, బాధగా. రైట్, ఓకే అన్న. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతా ఉన్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు నిరాకరించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? సో బికాజ్ ఐ వాజ్ బిజీ విత్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. 27th వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, అంతకుముందు ఎంపీ ఎన్నికలు. అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నారా మీరు? ఖాళీగా ఏం లేను కదా. ఇప్పుడు ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. గన్పౌండి దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర నుంచి వెళ్ళి అమరజ్యోతి వరకు 10,000 మందితోటి క్యాండిల్ ర్యాలీ చేయాలి అమరవీరుల స్ఫూర్తి. అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరాకరించారు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిరాకరించారు, ఇప్పుడు మొన్న ఎన్నికల్లో టికెట్ రానప్పుడు కూడా నిరాకరించి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు ఇంటర్వ్యూ. నేను ఎప్పుడు నిరాకరించలేదు. బిజీ షెడ్యూల్ ఉండడం, మీ దగ్గరికి రావడం అనేది యూజువల్గా మీరే అంటున్నారు. ఒక డిప్యూటీ సీఎం మామూలుగా వారి దగ్గర, నా దగ్గర తీసుకున్న ఇంటర్వ్యూస్ అన్ని మా ఇంటికి వచ్చి తీసుకోవడం కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి తీసుకోవడం కానీ, లేకపోతే పబ్లిక్ ప్లేస్లో నేను పోతున్నప్పుడు ఫేస్ టు ఫేస్ నాతో కలిసి మాట్లాడడం కానీ, ఇలాంటివే జరుగుతుంటాయి 99%. బికాస్ మనం కూడా పొజిషన్ కూడా ఆనర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, నెక్స్ట్ ముఖ్యమంత్రి కదా. సో ఉప ముఖ్యమంత్రి అనేది ఆల్మోస్ట్ సెకండ్ పోస్ట్. సో ఆల్మోస్ట్ ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే వీ హ్యావ్ టు ఆనర్ దట్ పోస్ట్ ఆల్సో. సో అలాంటప్పుడు మీలాంటి అభ్యుదయవాదులు లేకపోతే క్రాంతి లాంటి వాళ్ళు కూడా అన్నను ఓన్ చేసుకోవాలన్నప్పుడు అన్న దగ్గరికి రావాల్సి వస్తుంది. సో నేను రావాలన్నప్పుడు ఇప్పుడు దాన్ని మొన్న మీ దగ్గర కొత్త అనే క్రమంలో కేసీఆర్ గారు పిలిచి మనం ఇప్పుడు అర్జెంటుగా చార్మినార్ దగ్గర పోవాలని ఒక పిలుపు వచ్చింది. అప్పుడు ఏది ముఖ్యం అనుకోవాల్సి వస్తుంది? పార్టీ ముఖ్యంగా పోవాల్సి వస్తుంది. అక్కడ నుండి తెలంగాణ భవన్ పోవాలి. అంటే మీకు పార్టీ ముఖ్యమా? అలాంటి విలేకరులు లేకపోతే ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు అడిగేటప్పుడు మేము ముఖ్యం అనిపించదా? సో ఎట్లా అంటే ఈరోజు మీరు అన్నట్టు ఉప ముఖ్యమంత్రి స్థాయి రావడానికి పార్టీనే కదా కారణం. నాకంటే అనేక మంచి అభ్యుదయవాదులు, తర్వాత ఐడియాలజిస్టులు, తర్వాత ఉన్నత విలువలు అనేక మంది ఉన్నారు. వాళ్ళకు పార్టీ అనేది ఒకటి తోడు లేకపోవడం వల్ల ఇప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, గెలిచే అవకాశం పోటీ చేస్తారు. రైట్, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీకు పార్టీ ముఖ్యమా, మీరు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? సో ముగ్గురు ముఖ్యమే. సో అన్నిటికీ న్యాయం చేసుకుంటూ ముందుకెళ్ళేవాడే ప్రజానాయకుడు అవుతాడు. జస్ట్ ఐ వాంట్ టు బీ యాజ్ ఏ
పబ్లిక్ లీడర్, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. నాకున్న లక్షణం కూడా అంతే. నేను ఎప్పుడు రాజకీయ నాయకుడిగా ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడను, ప్రజానాయకుడిగా ఇష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రజానాయకుడికి రాజకీయ నాయకుడికి తెలియదంటే, ప్రజానాయకుడు ప్రజల అభిష్టం మేరకు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుంటాడు. అదే రాజకీయ నాయకుడు అయితే ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా అంటే ఆ ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు మీకు తెలియవు. అట్లాంటి ఆ జోలికి కూడా పోడు. నాకు ఇష్టం నిజం, అది 100% నిజమే. ఇప్పటికి అట్లాంటి జోలికి పోలే. నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు ఎవరు నన్ను ఎక్స్పోజ్ చేయరు. ఇవి రాసి పెట్టుకోండి. ఇప్పటివరకు ఏ ప్రతిపక్షం కూడా విమర్శించని ఏకైక నాయకుడు నేను. ఎందుకంటే అందరికీ దగ్గర ఉంటాను, ప్రజానాయకుడు ఉంటాను. కాబట్టి నేను పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు కానీ, పార్టీలో ఉన్న కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఉద్యమ పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా ఎంఆర్పిఎస్లో దండోరా ఉద్యమంలో పనిచేసినప్పుడు ఎప్పుడు నేను విమర్శలు ఎదుర్కోను. నా జీవితంలో నన్ను ఎప్పుడు, అంటే అది అనకూడదు కానీ, దిష్టి బొమ్మలు తగలబెట్టడో లేక నిరసన తెలియదు, ఇట్లాంటి చాలా 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 100% 99.9% లేవు. రైట్. ఈ ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు తెలియని రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించబడ్డారు? ఈ మధ్యలో అన్ని విషయాలు తేటం తెల్లం అవుతున్నాయి. సో దానికి కేసీఆర్ చెప్పిన మాట, నీకు పడని వాళ్ళు సిలువలు పలువలు చేసి చెప్పడం వల్ల నేను నిర్ణయం తీసుకోవాల్సి. కానీ చెప్పుడు మాటలు వింటారంటారా కేసీఆర్ గారు? 100%. నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర నుంచి లబ్ధి పొందేవాళ్ళు ఉన్నారు. ఆనాడు డిప్యూటీ సీఎం పోవడానికి కానీ, మొన్న ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కానీ అనేక సందర్భాలలో. కానీ కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసేంత బలహీనతతో ఉన్నాడా కేసీఆర్? మొన్న కడియం శ్రేరి అంత ఓపెన్గా బ్లాక్మెయిల్ చేసి, ఎమ్మెల్యే ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసిండు. అంతకుముందు వదిలిపెడతాను, నువ్వు అనుకున్న ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు చేసిండు అది పక్క పెడితే, ఈరోజు కడియం శ్రీ అనేవాడు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఏమని బ్లాక్మెయిల్ చేశాడు? రాజయ్యకు 2014లో మేమిద్దరం టికెట్లు అడిగినాం. నేను సీనియర్ను, అయినా డాక్టర్ రాజయ్యకే టికెట్ ఇచ్చారు మీరు. 2018లో నేను టికెట్ అడిగాను, అయినా మీరు రాజయ్యకి ఇచ్చారు. ఇప్పుడు 2023 మళ్ళీ మేమిద్దరం అడుగుతున్నాం, మీరు మళ్ళీ కనుక రాజయ్యకే టికెట్ ఇస్తే నేను నా బిడ్డ ఇద్దరం కూడా కాంగ్రెస్కి వెళ్తాము, నాకు ఎమ్మెల్యే టికెట్, నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి నాకు ప్రామిస్ అధిష్టానం దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళిందని ఓపెన్గా డైరెక్ట్గా కేటీఆర్తో గారు చెప్పారు. అట్లాగే కేసీఆర్తో కూడా చెప్పడం. అదే బ్లాక్మెయిల్ ఆ బ్లాక్మెయిల్ చేసినప్పుడు, ఆ బ్లాక్మెయిల్ చేస్తే ఎలక్షన్లు పోయే సమయంలో సీనియర్ లీడరు టీడీపీలో 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించిండు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిండు, ఎంపీ అయిపోయింది, ఉప ముఖ్యమంత్రి అయిపోయింది, 2 సార్లు ఎమ్మెల్సీ, మళ్ళీ ఎమ్మెల్యే అడుగుతున్నాడు. ఇవ్వకపోతే పోయేది ఉంటే డెఫినెట్గా పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనే ఉద్దేశంతో పోవడం జరిగింది. మీరు అంటున్నారు మీరే బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా అని మీరు అంటున్నారు. సో ఒక మనిషికి ఒక కూడా మేనరిజం ఉంటుంది. ఒక మనిషికి ఆయన నాకు ఏమనున్నది, సౌమ్యుడు వ్యక్తిత్వం ఉంటుంది. నాకు ఇప్పటివరకు ఏం పేరున్నది, తెలంగాణ ఉద్యమకారుడు, త్యాగాలు చేస్తాడు, సౌమ్యుడు, ఒక డాక్టరు, ప్రజా వైద్యుడు, ఇట్లాంటివి నాకున్నాయి. రాజన్నను మనం కన్సోల్ చేయొచ్చు, రాజన్న సౌమ్యుడు మనం చెప్తే ఇంటడు అనే ఆలోచన అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నప్పుడు ఒక్కొక్క కొడుకు గుణాలు తెలుతాయి ఉంటాయి. ఒకడేమో బెదిరించి తీసుకునేటోడు ఉంటాడు కొడుకు, ఒకడు మంచితనంతో కన్నీళ్ళు పెట్టి ఏడ్చుకున్నా తీసుకునేటోళ్ళు ఇంకొకరు ఉంటారు. సో అదే వచ్చేటప్పుడు వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. రకరకాలుగా ఉంటాయి. అట్లాగే అక్కడ బ్లాక్మెయిల్ చేయడం అంటేనే కడియం శ్రేరి నెంబర్ 1 బ్లాక్మెయిలర్. సో అట్లా బ్లాక్మెయిల్ 2 సార్లు చేశాడు. అంటే ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే కోసం బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. నాకు రైతు సమితి చైర్మన్ ఇస్తాను ఇచ్చిండ్రు, రేపు ప్రభుత్వం వస్తే తప్పకుండా ఎమ్మెల్సీ ఇస్తాం నీకు, ఆయన ఓన్లీ ఎమ్మెల్యేగానే ఉంటాడట, ఆయనకి ఏమొద్దట, నీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తాం, ఒకవేళ అది కానప్పుడు ఒకవేళ మనం ప్రభుత్వం రా అంటే ఎంపీ కూడా ఇస్తామని నన్ను కన్సోల్ చేశారు ఆ రోజు. సో అప్పుడు నాకు 2 బాధ్యతలపై, ఒకటేమో గణపురం గెలిపించాలి, మళ్ళీ నువ్వు జనగాం ఇన్ఛార్జి తీసుకోవాలి, స్టార్ కంపెనీ ఇక్కడే పనిచేయాలని చెప్పేసి. సో అదేవిధంగా అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి, అది గన్పూర్ అండ్ జనగాం, బికాస్ ఆఫ్ డాక్టర్ రాజయ్య. ఎందుకంటే 13 సంవత్సరాలు గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీని పెంచాను. అక్కడి నుంచి కడియం శ్రీ అధిష్టానం టికెట్ కడియం శ్రీకి ఇచ్చి అక్కడ నా క్యాడర్ ఉన్నది. మెయిన్ మీటింగ్లకు నేను వెళ్ళాను. మొత్తం జనగాం మొత్తం ఊరూరుకు తిరిగి నాకున్న ఇమేజ్ తోటి, ఆటతోటి, పాటతోటి, డప్పు కొట్టి, భాషతోటి మొత్తం కదా దగ్గర ప్రెస్ వాళ్ళ అనే మాట 20% ఓట్స్ మీ వల్ల టర్న్ అయిందని చెప్పే పరిస్థితి. అంటే వేరే రకంగా చూసినా కూడా గణపురం జనగాం 2 గెలవడానికి కారణం ఇంపాక్ట్ డాక్టర్ రాజయ్య. రైట్. దానికి అగ్రి చేశారు, మీ వాళ్ళు కూడా అగ్రి చేశారు. ఓకే రైట్. కాకపోతే మీ మీద చాలా విమర్శలు వెల్లువెత్తుతూ ఉంటాయి, మీ పైన అబాండాలు వేస్తూ ఉంటారు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు.
అప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? అయితే చెట్టు కాయలు బాగున్నాయి అనుకో, దెబ్బలు బాగా తగులుతుంటాయి. ప్రజా జీవితంలోకి ఎక్కువ వెళ్తాం అనుకో, ఎక్కువ అభియోగాలు వస్తాయి. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉండేదంటే మనం ఎవరు అభియోగం చేయలేదు, ఏం లేదు. ప్రజానాయకుడు అనేవాడు రోడ్డు మీద అంటే ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుందంటే బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద పడ్డారు అనుకో, ముఖం చూస్తాడు, అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నది అనుకుంటాడు. సో ఈ రకరకాలుగా చూసేవాళ్ళు వివిధ కోణాలలో మనం ఊహించుకుంటారు. అంటే ఒకసారి ప్రజల్లో చర్చ జరుగుతుందంటే వీఆర్ ఇన్ పబ్లిక్, ప్రజలు మన గురించి మాట్లాడగలుగుతున్నారు. ఇవాళ అంటే వాళ్ళతో కంపేర్ చేయడం కాదు, ఇవాళ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, సోకాల్డ్ ద బిగ్గెస్ట్ లీడర్స్ ఇన్ తెలంగాణ అనుకున్నప్పుడు అందులో ఆ స్థాయిలో ఒక మాదిగవాడిగా నా పేరు రావడం చర్చ అయిన అంశంగా ఉన్నామంటే మనము ఎక్కడో దగ్గర సమాజం మనలో చూస్తున్నది. తర్వాత ప్రతిపక్షాలు మనలో చూస్తున్నాయి, అదేవిధంగా ఇంటి దొంగలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూస్తుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ తొక్కాలే నిలబడాలనే ఉద్దేశంతో. సో ఈ ప్రతిపక్షాలన్నీ కూడా నన్ను ఎప్పుడు చూసినా కూడా ఏమనలేదు, ఏ విషయంలో నన్ను ఇప్పటివరకు ఒక్కసారి కూడా. కానీ డప్పో నెంబడి కొమ్మడి పడ్డట్టు నా ఎంబడి ఎప్పుడు కూడా కడియం శ్రీహరి ఉండడం వల్ల ప్రతిసారి మీకు విమర్శలు చూడండి, ఓన్లీ కడియం శ్రీహరి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాత్రమే విమర్శలు వస్తుంటాయి. ఇప్పుడు మొన్నటిదాకా మేము ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నాం. సో ఏమైంది, అప్పర్ హ్యాండ్ నాదే ఉన్నది. సో నేను ఎందుకు ప్రజానాయకుని అంటానంటే ఆయనకు 4 సార్లు ఎన్నికలైతే ఆయన 4,000తో గెలిస్తే నేను 12,000 33,000తో గెలిచాను. ఆయన కంటే నేనే ఉప ముఖ్యమంత్రి ముందయ్యాను. ఆయన అంత రాజకీయ ఎత్తుగడలో నేను అంటే తర్వాత నా గెలుపు 12,000, 33,000, 58,000, తర్వాత మొన్న చివరిగా 37,600. సో 4 సార్లు కంటిన్యూస్గా గెలిచిన ఏకైక మాదిగా తెలంగాణ మొత్తం నేను ఒక్కనే. ఇది సరిపోతుంది అంటే ఒక ప్రజానాయకుడికి ఉండే ఆదరణ, ప్రజా జీవితంలో వచ్చే గుర్తింపు. సో క్లియర్గా 4 సార్లు మాదిగా వాడు ఇట్ ఇస్ ఛాలెంజ్. అయితే ఆయన గెలిచిండు 4,000 మన సావు తప్పి కన్నులొట్టబడ్డట్టు 7,000తో మొన్న గెలిచాడు. అంటే చెప్తున్నాను, అంటే ప్రజానాయకుడికి తప్పకుండా కొన్ని కష్టాలు ఉంటాయి, కానీ తప్పకుండా గుర్తింపు వస్తుంది. సినిమాలో హీరో ఉంటాడు, సినిమా మొత్తం కష్టం ఉంటుంది, హీరోకి ఏమైనా సుఖం ఉంటుందా ఎప్పటికీ? ఆఖరికి సమాప్తం అయిపోతుంది, ఆయనకి సుఖం దక్కే వరకు సినిమా అయిపోతుంది. ఇప్పుడు తాటికొండ రాజయ్య హీరో అంటారు. 100% సమాజంలో నా జీవితంలో విలన్ కడియం శ్రీహరి. మీరు ఒప్పుకుంటారు దీనికి? 100% విలన్ అని తీసుకుంటున్నారు. 100% అంటే సమవుజ్జు అయినా కూడా ప్రజల నుండి ఆదరణ కావచ్చు, అదేవిధంగా ప్రజా జీవితంలో గుర్తింపు కావచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, హీరోకి తర్వాత విలన్కి ఈక్వల్ ఇంపార్టెన్సే ఉంటుంది సినిమా అంతా అయిపోయే వరకు కూడా. సమాప్తమయ్యే వరకు మాత్రం ఆయన జైలుకి పోతా అంటాడు, ఈయన ప్రజా జీవితంలోకి వ్యక్తిగత సుఖానికి వెళ్ళిపోతాడు హీరో. సో సినిమాలలో యూజువల్గా సమాప్తం అనే వరకు. ఓకే, రైట్. మరి కడియం శ్రీహరిని ఎప్పుడు జైలుకి పంపిస్తారు మరి? మధ్యకాలంలో అదే 100%. ఈ మధ్యకాలంలో నా డిప్యూటీ సీఎం పోయినప్పటి కాంచెల్లి ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ అని వస్తుంది కదా, ఫోన్ ట్యాపింగ్ చేసే వ్యక్తులలో 2 రకాలుగా. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఏమో ప్రభుత్వ అధికారుల దగ్గర, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర వీళ్ళు చేస్తారు కదా. కడియం శ్రీహరి ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టుకొని నా ఫోన్లు కానీ నాకు దగ్గరలో ఉండే రాజకీయ నా సెకండ్ స్టేజ్ లీడర్ల నెంబర్లు తీసుకొని ఇగో వీటన్నిటి మీద నిఘా పెట్టేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని. అంటే మీ పైన కడియం శ్రీహరి నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మీ పైన, పర్టికులర్లీ తాటికొండ రాజయ్య పైన? 100%. నేను హీరోని కదా, గన్పూర్కి నేను హీరోను, ఆయన విలన్ మీరే నాతో చెప్పించారు. సో విలన్కి ఎవరి మీద ఉంటుంది? హీరో మీదే ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ నేను ప్రజా జీవితంలో ప్రజల సమక్షంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయనను ఎక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేనప్పుడు ఆయన కోపం ఎవరి మీద ఉంటుంది? నా మీద ఉంటుంది. ఆయన కులాన్ని ప్రశ్నిస్తున్నా, ఆయన మతాన్ని ప్రశ్నిస్తున్నా, ఆయన ఎదుగుదలను ప్రశ్నిస్తున్నా, ఆయన చేసే తప్పిదాలను ప్రశ్నిస్తున్నాను కదా, ఆటోమేటిక్గా ఆయనకు నా మీదనే కోపం ఉంటుంది. తర్వాత నా పదవి మీద ఆశపడ్డాడు కాబట్టి, ఉప ముఖ్యమంత్రి పదవి మీద ఆశపడ్డాడు కాబట్టి, అది ఎట్లా పోగొట్టాలని ప్రయత్నం చేసిండు కాబట్టి ఇట్లాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి సిలువలు పలువలు చేసి కేసీఆర్ చెప్పి ఆనాడు ఉప ముఖ్యమంత్రి కారణం. వేరే వారు కారణం కాలేదు కదా, కేసీఆర్ గారే స్వయంగా చెప్పిండు కదా. కేసీఆర్ గారు దుర్మార్గు సిలువలు పలువలు చేసి చెప్పిండు, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, మళ్ళీ నియోజకవర్గంలో ఎవరు ఏలు పెట్టరు, మళ్ళీ నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తానని చెప్పేసి స్వయంగా నా ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు కేసీఆర్ గారు పిలిచి చెప్పిన మాట ఇది. రైట్. తాటికొండ రాజయ్య అవకాశవాది అని అంటే మీరు ఏమంటారు? 100% కాదు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే నేను ఒకేసారి ఇప్పటివరకు పార్టీ మార్చినా అది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం,
మాదిగల ఉనికి తెలంగాణలో గొప్పగా ఉంది. తెలంగాణ మొత్తంలో 12% ఉన్న మాదిగలకు ఎవరో ఒకరు కావాలి. మాదిగ సమాజము ఈరోజు తెలంగాణ అస్తిత్వంలో నష్టపోయిళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలంటే, వాళ్ళ ఆత్మస్థైర్యం పెరగాలంటే, వారి మనోధైర్యం పెరగాలంటే, నేను మాదిగ వాడిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవిని 15 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవిని సైతం రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా ఆనాడు 1969లో సదాలక్ష్మి రాజీనామా చేస్తే మాదిగ మహిళా తల్లి చేస్తే ఆమెను ఆదర్శంగా తీసుకొని, ఆ రోజు తెలంగాణ రాలే కానీ ఆమెను ఆదర్శంగా తీసుకొని 2011 అక్టోబర్ మాసంలో నేను కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో స్టేట్లో అధికారం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిటికెనీళ్ళు పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిన ఏకైక మాదిగవాణి నేనే. ఇప్పటివరకు ఏ ఒక్క దళితుడు కూడా అండర్లైన్ చేస్తారు, ఏ ఒక్క దళితుడు కూడా మాల కానీ మాదిగ కానీ ఇంకెవరు కూడా తెలంగాణ మొత్తం తిరిగిన నాయకులు లేరు. నేను 4 సార్లు ఇప్పటివరకు తెలంగాణ మొత్తం తిరిగిన. మొదటిది దండోరా ఉద్యమంలో కృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసినప్పుడు తెలంగాణ కన్వీనర్గా తెలంగాణలో దండోరా ఉద్యమంలో 94 నుండి 99 వరకు తిరిగిన నెంబర్ 1. రెండోసారి కాంగ్రెస్ నుంచి వెళ్ళి 2011లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ పెట్టేస్తే నేను స్పోక్స్ పర్సన్, పిసిసి స్పోక్స్ పర్సన్ నేను. ఆ రోజు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మిగతా ఇప్పుడున్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్, వీళ్ళందరూ బస్సులకి వెళ్ళి మేము బస్సు యాత్ర పెడితే వీళ్ళందరూ బస్సులకి వెళ్ళి దిగి అందరూ మాట్లాడుకుంటే బయటకు వచ్చి మాట్లాడింది నేను ఒక్కనే. అందుకనే కాంగ్రెస్ వాళ్ళందరికీ చెప్పుల దండలు, రాజన్నకు మాత్రమే పూల దండలు. అంటే ఇట్లాంటి కొన్ని సందర్భాలు చెప్తే గగురుగోడు పోల్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏం చేస్తే అందరికి చెప్పుల దండలు, కాంగ్రెస్ వాళ్ళు అందరికీ చెప్పుల దండలు, రాజేకు మాత్రమే పూల దండలు. ఎంత రికగ్నేషన్ అది కాంగ్రెస్ పార్టీలో పనిచేసే సమయంలో. అంటే నేను కాంగ్రెస్లో ఉన్నా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడి 4 సార్లు రాజీనామా చేసి 4వసారికి అక్టోబర్ 29వ తారీఖు 2011 రాజీనామాను ఆమోదింపజేసుకొని మరి కేసీఆర్ ఎంబడి తిరిగి తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. అది తెలంగాణ మొత్తంలో శిక్షణ తరగతులు కావచ్చు, తల్లి తెలంగాణ ఆవిష్కరణ కావచ్చు, ధూమ్ధామ్ కార్యక్రమాలు కావచ్చు, కేసీఆర్ మీటింగ్లు ఎక్కడుంటే అక్కడ ఆ రకంగా తెలంగాణ మొత్తం తిరిగిన మాదిగవాని. మళ్ళీ గర్వంగా చెప్తా, అప్పుడు ఉన్నవాళ్ళు కొప్పుల ఈశ్వర్ ఉన్నాడు, ఆయన ధర్మపురి వరకే, తర్వాత ఓదేలు ఉండే, ఆయన చెన్నూరు వరకే ఉండేది కథం, అంతే తప్ప వాళ్ళు ఎవ్వరు కూడా తెలంగాణ మొత్తం తిరగలే. ఆ స్థాయి నాయకత్వం వాళ్ళు మీరు ముందుండి తిరిగిరు, ఉండలే. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చేసిన త్యాగము అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి రావడం, నాకున్న సబ్జెక్టు గివెన్ టైం, గివెన్ సబ్జెక్ట్, గివెన్ ప్లేస్, ఐఎమ్ రెడీ టు ఫైట్ ఎనీథింగ్ అని చెప్పేసి కేసీఆర్తో చెప్పి అట్లా నేను శిక్షణా తరగతుల ఇన్ఛార్జిగా నన్ను మొత్తం తెలంగాణ మొత్తం తిప్పిండు. ఆ రకంగా మన దగ్గర వర్తుంటేనే తిప్పుతారు కదా, ఎవరిని పడితే వాళ్ళని పోయి రైట్. అంత త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీని కాదనుకున్నటువంటి తాటికొండ రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. అంటే పోయిరు రేవంత్ రెడ్డిని కలిసిరు కదా, రేవంత్ రెడ్డి కలిసిన, గర్గేని కలిసిన, మున్షిని కలిసిన. నేను 15 ముందే చెప్పిన కదా, 15 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు నన్ను ఎంతో గొప్పగా అప్రిషియేట్ చేసి నాకు 13,000 ఇండ్లు ఇచ్చాడు. అంటే ఆయన అప్పుడు హౌసింగ్ మినిస్టర్, 2013లో హౌసింగ్ మినిస్టర్. నేను కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గన్పూర్కి వచ్చిన సందర్భంలో, రాజన్న నువ్వు మొగాడివి, మేము ఎవ్వరం కూడా రాజీనామా చేయలేకపోయినావు, నువ్వు రాజీనామా చేసినావు, నువ్వు ఏదన్నా అడిగిస్తా అని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న మంత్రి నన్ను అప్రిషియేట్ చేసి మొత్తం అందరికీ ఇండ్లు, గణపురంలో అందరికీ ఇండ్లు ఇవ్వాలి ఎందుకంటే రాజన్న చేసిన త్యాగానికి అని చెప్పి 13,000 ఇండ్లు ఒకసారి ఇచ్చాడు. మొత్తం టోటల్గా దాదాపు 24,000 ఇండ్లు కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి వెళ్ళి 2014 వరకు నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉంటాయి. 10 ఏళ్లలో గణపురాన్ని హౌసింగ్ ఇండ్లలో నెంబర్ 1 స్థానంలో ఉంచడం జరిగింది. ఇవాళ గణపురం నేను పుట్టిన స్థలం స్టేషన్ గణపూర్ గడ్డ, మొత్తం ఎస్సీ కాలనీ దాదాపు 4,000 జనాభా ఉంటుంది, ఒక్క గుడిసి ఉండదు, ఒక గూడినిల్లు ఉండదు. దట్ ఈస్ రాజన్న మార్క్. రైట్. ఎందుకు పోయారు మీరు? అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోలేదు. ఇక్కడ కడియం శ్రీహరి గారు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ అయిపోయింది, ప్రభుత్వం పోయింది,
రైతు బంధు సమితి రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ రాలేదు, ఎమ్మెల్సీ కూడా రాలేదు ఎందుకంటే మనకు బలం లేదు కాబట్టి. తర్వాత ఎంపీకి వస్తుందని పిలిచి ఇవ్వాల్సిన పరిస్థితిలో మళ్ళీ ఆయన బిడ్డకి ఇచ్చే పరిస్థితి ఎక్కడ పోతుంది? ఆయన జనాభా ఎంత? సోషల్ జస్టిస్ అంటే ఏంటి? మొత్తం తెలంగాణ మొత్తంలో 600 ఉంటుంది జనాభా, 429 ఓట్లు, మొత్తము కొన్ని కులాలు ఉపకులాలు కొన్ని జిల్లాలకే పరిమితం అవుతుంది. ఇప్పుడు దానికి మా గన్పూర్లో నేతకాని అనే ఒక్క కుటుంబం కూడా లేదు, ఒక్క ఓటు కూడా లేదు. కానీ అదే గోదావరి కని సైడ్ కానీ ములుగు సైడ్ పోతే నేతకాని వాళ్ళు మాలా ఉపకులం ఉంటుంది, చాలామంది ఉంటారు. అట్లాగే ఈ బైండ్ల కమ్యూనిటీ ఏదైతే చెప్పుకుంటున్నా, ఈయన బైండ్ల కూడా కాదు, ఈయన చెప్పుకునే బైండ్ల కమ్యూనిటీ తెలంగాణలో ఒక వరంగల్లోనే ఉంటుంది. ఆ వరంగల్లో కూడా 40-50 ఊర్లకి ఒక కుటుంబం ఉంటుంది. నేను ఆ బైండ్ల కులస్తులను కించపరచట్లేదు, తక్కువని కూడా నేను మాట్లాడట్లేదు. కానీ వాళ్ళ హక్కులను హరించిన నకిలీ దళితుడు కడియం శ్రీ. ఎవరు బైండ్ల కాదంటారు కదా కడియం శ్రీ గారు? ఎవరు? 100% ఆయన ఎవరు మరి? పద్మశాలి కుటుంబంలో పుట్టిండు. భార్య భర్తలు ఇద్దరు కాపురం చేసుకొని కొడుకు పుట్టి మంచిగా ఉంటే ఆ కుటుంబంలో స్విచ్ పెట్టిన వ్యక్తి వీళ్ళ నాన్న వెంకట నర్సు. ఆ లొల్లికి ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొడితే వచ్చి మరి ఆ రోజులలో ఇల్లీగల్గా వచ్చేసి ఈయన దగ్గర ఉంటాడు. దీనికి ప్రత్యక్ష సాక్షి మొన్నటిదాకా మంత్రిగా పనిచేసిన దయాకర్ రావు గారు. దయాకర్ వాళ్ళ నాన్న దగ్గరనే ఈ వెంకట నర్స్ అంటే సేట్దారుగా పనిచేస్తుంది వ్యవసాయ విషయంలో. ఓ రోజు ఆమె వచ్చేసి ఈయన దగ్గరకు వచ్చి ఈమె వర్రా ఇట్లా వచ్చిందంటే, అయ్యా ఇట్లా లొల్లి అయిపోయింది, మొన్న అక్కడ ఊళ్ళో పంచాయతీ చేస్తే పొరని తీసుకొని వెళ్ళిపో అంటే తీసుకొని వచ్చింది అయ్యా అని చెప్పి వచ్చిన కుటుంబము పద్మశాలి కుటుంబం. పుట్టింది ఈయన పద్మశాలి కుటుంబంలో పుట్టిండు, కొడుకుని ఎత్తుకొని వచ్చింది. సో దమ్మన్నపేట అని చెప్పేసి మా జఫర్గఢ్కు బ్యాక్ సైడ్ ఉంటుంది వాళ్ళ అమ్మగారు అక్కడ. మొత్తం ఇప్పుడు వాళ్ళ తల్లి ఇప్పుడు ఉంది, ఆమెను అడిగినా సాక్ష్యం చెప్తుంది, దయాకర్ రావు గారిని అడిగినా చెప్తారు. లైట్ డిటెక్టర్ వీళ్ళు ఇద్దరిని పెట్టి అడిగేది అంటే మొత్తం ఆయన చరిత్ర మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తుంది. లైట్ డిటెక్టర్ పెట్టాలంటారు. అంతే అంటే వాళ్ళ సొంత అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మ ఎంకన్నా చనిపోయింది, ఇప్పుడు లేడు పాపం. ఆయన చనిపోయే దినాలు అయితే కొడుకులందరూ కూడా గుండ్లుకి ఎక్కించుకుంటారు, ఈయన కూడా గుండుకి ఎక్కించుకోవాలి నిజంగా కొడుకు అది ఉంటే. ఈ తల్లి అంటది అన్నట్టు, అరే వాళ్ళు బయలు రా మనం శాలలోము వానికి గుండుకి ఎక్కొద్దు అని చెప్పేసి గుండుకు. అంటే కడియం శ్రీహరి గారు బయళ్ళ కులాన్ని వాడుకున్నాడు, కానీ తండ్రి వారసత్వంగా పాలోళ్ళు కూడా గుండుకి ఎక్కించుకుంటారు. మొత్తం ఒక పాలోళ్ళు ఇంట్లో కొడుకులు కూడా కాదు, ఆయన గుండుకి ఎక్కించుకోలేదు. అంటే అది చరిత్ర. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే ఆయన మీద బెంగళూరులో ఈయన చేత బాధితుడు ఒక్కడుండి అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ చేసి దినాల రోజు మేము అంతా అక్కడే ఉన్నాయో ఇది జరిగింది సార్ అని చెప్తారు. అంటే అంత దుర్మార్గుడు. ఇవాళ ఏమంటాడు, నా సర్టిఫికెట్లు చూడడానికి కావాలంటే నువ్వు 60 ఏళ్ళ నుంచి వెళ్ళి అంటే దశాబ్ది ఏమంటారు 60 ఏళ్ళ ఏమంటారు షష్టి పూర్తి అంటారు కదా, రిజర్వేషన్లను నకిలీ సర్టిఫికెట్లను పెట్టుకొని 60 ఏళ్ళు అనుభవించిండు కడియం శ్రీహరి గారు. ఓకే, ఇవన్నీ జరిగినాయి కదా, మీకు సరే అధికారంలోకి రాలే, అధికారంలోకి వస్తే మీకు చైర్మన్ పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేస్తామన్నారు, మంత్రిని చేస్తామన్నారు, అధికారం రాలే, మిమ్మల్ని చేయలేకపోయారు, అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య కాకుండా మీకు ఇవ్వాల్సి ఉండే కదా బీఆర్ఎస్ పార్టీ. కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తీసుకున్నది. యాక్చువల్గా వరంగల్కి అన్ని పార్టీలు నాముకాన్ని చూసినాయి. అంటే ఒకవేళ కనుక క్రాంతి ఆలోచించి మీరుగా ఆలోచిస్తే కూడా 4 సార్లు ఎమ్మెల్యే, ఎక్స్ డిప్యూటీ సీఎం, మాదిగ దండోరాలో కన్వీనర్గా పనిచేసిండు, సామాజిక ఉద్యమకారుడు, అంబేద్కర్ ఐడియాలజిస్టు, ప్రజా వైద్యుడు, స్థానికుడు ప్రత్యేకంగా. అంటే వరంగల్లోనే 40 సంవత్సరాల నుంచి పిల్లల డాక్టర్ పనిచేస్తా. అంటే నేను గ్రేట్ అని చెప్పట్లే, నాకంటే తక్కువ అని కూడా చెప్పట్లే. ఇటు కాంగ్రెస్ ఆస్పిరెంట్స్ కానీ, బీఆర్ఎస్ పార్టీ ఆస్పిరెంట్స్ కానీ, బీజేపీ ఆస్పిరెంట్లు కానీ రాజన్నకి ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. అంటే నన్ను బీజేపీ వాళ్ళు, మీరు అంటున్నారు కాంగ్రెస్ కాదు, నన్ను బీజేపీ వాళ్ళు మొత్తం కూడా కేంద్రంలో ఉన్న నాయకులు, తర్వాత వేణుగోపాల్ రెడ్డి మొన్న ఎమ్మెల్సీ పోటీ చేసిన, ధర్మారావు ఎక్స్ ఎమ్మెల్యే, తర్వాత కిషన్, వీళ్ళందరూ కూడా కాంటాక్ట్లోకి వచ్చిండ్రు. కానీ వాళ్ళకంటే అది మనకు బేసిక్గా పడదు బీజేపీ, వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలే. కొంత కాంగ్రెస్కు నాకు 15 ఏళ్ళు పనిచేసిన కాబట్టి వీళ్ళందరూ పరిచయాలు కాబట్టి కలవడానికి ఈజీ అయింది. కానీ నేను నిర్ణయం తీసుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకి ఎప్పుడైనా పోవచ్చు. పోనీ నేను ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే, ఇచ్చిన అన్ని హామీలు అన్నీ పోయినాయి. ఎమ్మెల్యే పోయింది, రైతు సమితి పోయింది, ఎమ్మెల్సీ పోయింది, ఎంపీ ఇస్తానంటే కావ్యకు డిక్లేర్ చేసి ఇక నేనేం చేయాలి అప్పుడు? ఆ క్రమంలో ప్రజాస్వామ్యంలో ఏదైనా
అనే ఉద్దేశంతో రాజీనామా మాత్రమే చేశాను. సో బీఎస్పీ వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఒకసారి రాజీనామా చేయడం అనేది నిరసన అండర్లైన్ చేస్తున్నాను. నేను రాజీనామా చేశాను, కారణం చెప్పలేదు, సింగిల్ లైన్లో రాజీనామా చేశాను. నేను బీఆర్ఎస్ పార్టీ లేదా ఇంకోటి విమర్శించడం కానీ ఇంకోటి ఏం కూడా రాయకుండా అసలు ఆడలేదు చూడలేదు గా కావ్య పోతుంది మొత్తము టాపింగ్ గురించి, భూ కబ్జాల గురించి, అవినీతి గురించి, ఈ మొత్తం అన్నిటి గురించి పెద్దలేదు చిన్నలేదు విమర్శించి పాటలకు వెళ్ళిపోతారు. అంటే నేను అట్లా చేయలేదు, ఎందుకంటే నేను ప్రజానాయకుడు, నాకు తెలుసు. సరే ఆమె వెళ్ళిపోయింది, సరే ఆమె అన్నది వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయినాకనన్నా మీకు ఇవ్వాలి కదా ఇది. అందుకని ఆమె ఎప్పుడు వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయిన క్రమంలో ఆమె ఉట్టుట్టుగా పోలే కదా, బాగా అంటే నమ్మించి మోసం చేసిపోయింది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు కేసీఆర్ గారి దగ్గర మీరు అన్నట్టు ఎంపీ టికెట్ తీసుకొని పంచపక్ష ప్రమాణాలతో భోజనం చేసి పార్టీ ఇచ్చిన ఫండ్ తీసుకొని తెల్లారి వరకు బిస్తరా పోయి రేవంత్ రెడ్డి సంకల జరగడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి గతం ఎమ్మెల్యే అప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో చర్చలు జరిగినాయి, అంగీకారం కుదిరింది. ఈవెన్ నిండు సభలో అసెంబ్లీ జరిగే క్రమంలో రేవంత్ రెడ్డి గారి ఛాంబర్లకు పోయి కడియం శ్రీరావు వచ్చి కేటీఆర్ దగ్గర కూర్చొని ఆయనతోనే చెప్తాడు, నన్ను పార్టీలకు రమ్మంటున్నారు, నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇస్తారట. అంటే ఎంత నిస్సిగ్గుగా అది చెప్పుకుంటూ మళ్ళీ కేసీఆర్ తోటి బేరం ఆడతాడు, పైసలు ఎక్కువ కావాలి ఎందుకంటే మనం ఓడిపోయేటట్టున్నాం అని బేరం ఆడి పైసలు తీసుకొని అక్కడి నుంచి కేటీ రామారావు దగ్గరికి వచ్చి ఇదంతా ఓపెన్ ఇంత తెలివి లేకుండా మీరు కూడా చేయొచ్చు కదా ఇవన్నీ రాజకీయాలు ఇట్లా. అట్లా కాదు, అధిష్టానం దగ్గర కేసీఆర్ దగ్గర ఆయన ఉండి ఇన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేసి తెచ్చుకున్న క్రమంలో ఎప్పుడైతే ఇటు వెళ్ళొచ్చిండో అప్పుడు తేలిపోయింది ఆయన సంగతి, నిజస్వరూపం బయటపడ్డది కడియం శ్రీహరి ఏందని. సో మీరు అనేది ఏంటి అంటే ఆమె పోయినాకన్నా మీకు టికెట్ ఇవ్వచ్చు అనేది. టికెట్ అడగడం నేను అడుగుతా కానీ ఇచ్చేది నా చేతులు ఉండదు కదా. పార్టీకి మీరు భర్తీ కాదనుకుందా బీఆర్ఎస్ పార్టీ? అట్లా కాదు, నన్ను వేరే తీరుగా వాడుకుందాం అనుకున్నారు. ఆ వాడుకునే అధికారం లేని పార్టీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఇంకేం వాడుకుంటుంది మిమ్మల్ని? సో అధికారంలో లేనప్పుడు మాత్రమే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మనము నాయకులమవుతాం. కడియం శ్రీహరి మీద ఆల్రెడీ నాయకుడు అన్నా, మీరు అవునన్నా కాదన్నా, మీకు 10-20 ఏళ్ళ చరిష్మా ఉన్న రాజకీయ నాయకుడు, ఇప్పుడు నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నా, కడియం శ్రీహరి మీద ప్రతిపక్షంలో ఉండి 12 ఏళ్ళ అరణ్యవాసము, సంవత్సరం అజ్ఞాతవాసం లెక్క 13 ఏళ్ళు కొట్లాడినా కాబట్టే ఆయన కంటే నేను ముందు ఉప ముఖ్యమంత్రి అయినా. అదైపోతే ఇక్కడికి వచ్చేవరకు ఏంటి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత నమ్మి కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు పార్టీని పెంచవలసిన అవసరం ఉండే. కానీ రేవంత్ రెడ్డితోటి నేను బీఆర్ఎస్ పార్టీ కుప్ప కూలుస్తా, నాకు ఎమ్మెల్యే ఉన్నది, నా బిడ్డకి ఎంపీ ఇచ్చిండు, పార్టీ ఫండ్ ఇచ్చిన, అయినా నేను నీ దగ్గరికి వస్తాను అక్కడ బేరం ఆడిండు. సో అటు ఆ బేరం కుదిరింది. ఆయన అటు వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే కేసీఆర్ గారు ఆలోచన చేసిండు. ఆలోచన చేసి నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి, తప్పకుండా ఒకటి పార్టీ పరంగా నీ సర్వీసెస్ వాడుకుంటాం. సో రేపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీలో కూడా తీసుకునే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజా జీవితంలో ప్రతిపక్షంలో ఉండాలంటే రాష్ట్ర నాయకత్వంలో మనము ఏదో పోస్టులో ఉండాలి, అదే వచ్చి దానికి అవకాశం. రెండవది, నేను గణపూర్ వరకే లిమిట్ అయిన నన్ను స్టార్ క్యాంపెయిన్గా 7 నియోజకవర్గాలకు అభ్యర్థినిచ్చి సుధీర్ కుమార్నిచ్చి నన్ను గెలిపించే బాధ్యత చేసుకొని గణపూర్ ఇన్ఛార్జ్ అనేది నాకు అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే ఎక్కడైతే పోగొట్టుకున్నానో మళ్ళీ అక్కడే దొరకబట్టుకోవాలి. సో ఆ క్రమంలో నాకు మంత్రి పదవి కంటే, రైతు బంధు సమితి చైర్మన్ కంటే, ఎంపీ కంటే నా నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పెట్టడం నేను చాలా సంతోషం. వాస్తవానికి ఇంటర్వ్యూలా నాతో మీరు చెప్పడానికి మీకు సంతోషంగా ఉంటుంది. ఇంటర్నల్గా నిజంగా ఇది ఇంటర్వ్యూ లేదు, కెమెరాలు లేవు, ఏం లేవు, నిజంగా మీరు హ్యాపీగా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న గత నెల రోజుల కాంచెల్లి 4 నెలలు నేను ఎంత బాధపడ్డానో, పొలిటికల్ క్రైసిస్తో కావచ్చు, ఎకనామికల్ క్రైసిస్ కావచ్చు, సామాజిక క్రైసిస్తో కావచ్చు, తర్వాత ఎగ్జిస్టెన్స్ ఎటు పోవాలి ఏం చేయలేని పరిస్థితి. 4 నెలల్లో ఎంత అయితే బాధపడ్డానో, సో బాధపడ్డ తర్వాత ఆ మధ్యలో ఈస్టర్ పండుగ వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది. గుడ్ ఫ్రైడే అంటే యేసుప్రభు చనిపోయిన దినం. ఆయన చనిపోయే ముందు ఎన్ని బాధలు పడతాడో అన్ని అవమానాలు, ముళ్ళ కిరీటము, కొరడాలతో కొట్టడము, బట్టలు ఇప్పేయడము, ఏ ప్రజల కోసమైతే రక్షకుడికి వస్తాడో ఆ ప్రజలే సిలువ వేయాలని చెప్పే క్రమము, నమ్మిన శిష్యులే
నువ్వెవరో తెలియదనే పరిస్థితి, జస్ట్ కంపారిజన్ అనే దాంట్లో రేణు కాదు మనం. కానీ జీవిత చరిత్రలు చూసినప్పుడు సో అలాగే 4 సంవత్సరాలు నేను పడ్డ యాతన భరించలేనంత యాతన. నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పేగుబంధాన్ని తెంపాలని కడియం శ్రీహరి చేసిండు. కానీ ఆయన పేగుబంధం ఆయనది తెగిపోయింది, నేను పేగుబంధానికి మళ్ళీ నాకు కనెక్ట్ అయ్యాను. సో ఆ రకంగా రెజ్యునివేషన్ అంటే పునర్జీవం నేను బీఆర్ఎస్ పార్టీలో పొందాను. సో ఇది చాలా పెద్దది. నేను ఎందుకు అక్కడి నుంచి పునర్జీవం బీఆర్ఎస్ పార్టీ తెగిపోతుంది అనుకున్నా కాడి నుండి పునర్జీవం పొందొచ్చిన కాబట్టి నూతనోత్సవంతో ఈ నెల రోజులలో నాకు వచ్చిన అప్రిసియేషన్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఎక్కడి వరకు వచ్చింది, దయాకర్ రావు గారు మినిస్టరు, ఎక్స్ మినిస్టరు, రాజన్న ఇక్కడ మొత్తం నువ్వు వస్తేనే ఇక్కడ మీటింగ్ అయ్యేటంటే నువ్వు రావాలి అని పిలిచే స్థాయికి వెళ్ళిపోయాను. ధర్మారెడ్డి గారు కావచ్చు, వెంకటరామరెడ్డి గారు కావచ్చు, వినయ్ భాస్కర్ కావచ్చు, అన్ని నియోజకవర్గాలు రాజన్న కావాలంటారు, నువ్వు రావాలంటారు, నువ్వు వస్తేనే మీటింగ్ అయ్యి దట్ గణపురం వరకు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాడుకుర్రు తప్పించి మీరు ఇప్పుడు ఒక పదవిలో లేరు. మీకు అది అర్థమవుతుందా మీకు? గణపురము నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేదే పదవి. సో ఎప్పుడైతే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదో లేదా ఎంపీ టికెట్ ఇవ్వలేదో, ఎప్పుడైతే రైతు బంధు సమితి పోయిందో అవి పోయినప్పుడే నాకు ఆ పదవులు లేవు. కానీ పర్మనెంట్ పదవి ఉంది. ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ, 4 times ఎమ్మెల్యే. ఇప్పుడు ఏ ఎంట్రెన్స్ క్వశ్చన్ అయినా హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ అంటే డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగాని రాసి తీరాల్సిందే. ఆ పదవిని మించింది ఏం లేదు. రైట్. దీనికి నేను కూడా సాటిస్ఫైడ్ అన్న. మీరు చెప్పిన ఆన్సర్కి నేను కూడా సాటిస్ఫైడ్. కాకపోతే మీరు ఇది ఇన్డెప్త్గా అడుగుతున్నా, నేను అడగొచ్చు అంటే అరే ఏంటి 1-to-1 మాట్లాడుకున్నప్పుడు అడిగేవాటికి సమాధానం చెప్పేది నా దగ్గర ఉంటుంది కదా జవాబు. రైట్, ఓకే అన్న, ఈ కాన్ఫిడెన్స్ కావాలి. రైట్. నవ్య విషయంలో సర్పంచ్, జానకీపురం సర్పంచ్ నవ్య విషయంలో మీరు ఇరుక్కున్నారా, ఇరికించబడ్డరా, అసలు విషయం బయటపడ్డదా? ఇప్పటికీ 100 సార్లు 100 ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. దీని వెనుక 100% కడియం శ్రీహరి కుట్ర, 100%. 100% దాంట్లో ఐఎమ్ ట్రాన్స్పరెంట్, ఏం లేదని చెప్పేసి మహిళా కమిషన్, నేషనల్ మహిళా కమిషన్, స్టేట్ మహిళా కమిషన్, సిపిఎఫ్ వరంగల్ ఎంక్వైర్డ్ ఎ లాట్ ఇన్ డీటెయిల్. సో దే ఆర్ గివెన్ క్లీన్ చిట్. సో ఓన్లీ పొలిటికల్గా మీడియా హైక్ చేసింది, ప్రెస్ హైక్ చేసింది, దీన్ని ఎవరో వాడుకొని చేసిందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వాడుకున్నది కడియం శ్రీహరి. సో అనేక రకాలుగా ఆర్థికంగా వారన్నిటిని ఏమంటారు మానిటర్ చేసుకొని కార్యక్రమం చేయడం జరిగింది. రైట్. ఇంకొక విమర్శ అయిందా, అసలు విమర్శన నిజమా ఏమో అర్థం కాలేదు ఈ విషయంలో. మీరు మళ్ళీ అంటే ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి నవ్యకి డబ్బులు ఇచ్చి ఇంకా ఇంటర్వ్యూలు ఆపేసే అని చెప్పింది వాస్తవమా కాదా? నా జీవితంలో ఇప్పటివరకు అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. నేను ఇచ్చింది మా ఊరును కంట్లో పెట్టుకొని పనులు ఇస్తలేడు అంటే మనము సిడిఎఫ్ కింద, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. అది అఫీషియల్గా ఆమె ఆమె ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. మాకేం కోపం ఎందుకు ఉంటుంది రాజన్ అంటే, మా కులమోడు, మా మాదిగోడు, మాకు రిలేటివ్ కూడా అవుతాడు, ఇగో మాకు 25 లక్షలు ఇచ్చినప్పుడు మాకు సంతోషం ఉంది. ఇది సిడిఎఫ్, ఇది పని చేయాలంటే మళ్ళీ నేను ఎక్కడైనా అప్పు తీసుకొచ్చుకోవాలి, అప్పు తీసుకొచ్చి ఊర్లో పని చేసిన తర్వాతనే నాకు మళ్ళీ పైసలు వస్తాయి. 20 లక్షలు అందుకు ఇచ్చిరా లేకపోతే ఇంకో? అందుకని నువ్వు అడగకముందే నేను చెప్పాను కదా. ఇప్పుడు సిడిఎఫ్ అని చెప్పేసి సిడిఎఫ్ ఇచ్చిన కాగితం లెటర్ కూడా అక్కడ చూపించడం జరిగింది. రైట్. అంటే ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీలు కావచ్చు, ఆ టైంలో అన్నది ఏంటంటే తాటికొండ రాజయ్య మంచి విమనైజర్ అన్నారు. ఏ పార్టీలు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కదా, ఈ రోజు వరకు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇప్పటివరకు ఎన్నడూ ఎవ్వరు కూడా నన్ను విమర్శించలే. ఈ సోషల్ మీడియా కడియం శ్రీహరి పోషించే సోకాల్డ్ సోషల్ మీడియా ఉంటారు కదా, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కావచ్చు, ఇష్టం ఉన్నట్టు అనాలిసిస్ చేయడం కావచ్చు, వాళ్ళు చేశారు తప్ప ఏ వ్యక్తి కూడా ఇంతవరకు అది మాట్లాడలేదు. ఎస్, అది 100%. మీరు చెప్పండి. మగవాడికి మగవాళ్ళ లక్షణాలు ఉంటాయి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ లక్షణాలు ఉంటాయి. దట్ ఈజ్ కాల్డ్ ఎస్ఎస్సి, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. నువ్వు మొగాడివి అంటే నువ్వు ఏం చెప్తావు? ఐఎమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ యూ, వాట్ అబౌట్ యూ క్రాంతి, యూ టాక్, నువ్వు చెప్పు, యూ టెల్, ఆర్ యూ మెన్, ఆర్ యూ హ్యావింగ్ ఎస్ఎస్సి అంటే ఏం చెప్తావు నువ్వు? ఎస్ఎస్సి అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. ఇది ప్రతి మగవాడికి ఉండాల్సిందే. ఆడవాళ్ళకు కూడా ఎస్ఎస్సి ఉంటుంది, వాళ్ళకు ఉండేవి వాళ్ళకు ఉంటాయి. ఆ లక్షణాలు లేకపోతే ఏమంటారు? ఆ లక్షణాలు లేకపోతే అట్లా కాదు.
మగవాడి లక్షణాలు అంటే ఒప్పుకుంటాను, భాష మారవద్దు అక్కడ. ఇప్పుడు మగవాడి లక్షణంలో ఉండడం నిన్ను కూడా అడుగుతున్నా కదా, మగవాడి లక్షణాలు ఉండడం అందరికీ ఉండాలి, ఉంటాయి. ఆడవాళ్ళ లక్షణాలు ఆడవాళ్ళకి ఉండాలి. కానీ నేను మగవాడిని అని పరాయి ఆడదానికి చూపించాల్సిన అవసరం లేదు అని. అది ఎక్కడ ఎవరు చూపిస్తారు? అవసరం ఏమున్నది? బీయింగ్ ఏ డాక్టర్, ఐ వాజ్ హ్యావింగ్ 40 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ డాక్టర్. సో డాక్టరు చూడండి ఇంకా ఏమన్నా చదువంది ఏమన్నా ఉంటుందా? సో అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి అవి అవసరాలా? సో ఇది బట్ట కాల్చి మీరు చేసే కార్యక్రమం. అందులో మళ్ళీ చెప్తాను, అండర్లైన్ చేస్తున్నా, ఏ ప్రతిపక్షం ఎన్నడేమనలేదు. బ్యాక్గ్రౌండ్ నడిపించింది కడియం శ్రీహరి, చెప్పింది. పదే పదే మీరు కడియం శ్రీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? ఆయనే కదా, ఇద్దరు సేమ్ ఒక్కడే నియోజకవర్గం, ఆయన చేయకపోతే 100%. ఎక్కడ దాకా పోయిండండి, ఎక్కడ దాకా పోయిండు? ఎవరో ఒక మీడియా ఛానల్కి సంబంధించిన యాంకర్ని తీసుకొని, ఇగో నేను ఇప్పటివరకు ఇంకా సాటిస్ఫై కాలేదు, ఇగో రాజయ్య ఎవరెవరితో మాట్లాడుతూ 10-15 పేర్లు ఇచ్చి మొత్తం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తీసుకురావాలని చెప్పేసి అంటే ఏమి ఎక్కడికి పోతుంది? మరి ఆయన ఎందుకు నన్ను టార్గెట్ చేయాలి? నేను ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? నేనే ఎవరితో మాట్లాడుతున్నాను, ఆయనతో నేను ఎందుకు మాట్లాడతాను? రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒక ఫంక్షన్ అయింది, ఫంక్షన్ సంథింగ్ ఏదో తెలియదు, కేక్ కటింగ్ అయింది, అందరి విషయాలు ఎందుకు? టిఫిన్ చేసి బర్త్డే అవుతుంది, బావలు ఉంటారు, బామ్మర్దులు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లంగా ఉంటారు, అన్ని వరుసలకు సంబంధించిన బర్త్డే అవుతుంది. బర్త్డే రాసుకోంగా పూసుకోంగా ఎక్కడ చూడలేదా? అదే గది ఒక పొలిటీషియన్కి చిన్నదానికి స్వీట్ తినిపిస్తాడు, ఇద్దరం కలిసి ఆడుకున్న ఆటను అదేమన్నా? ఇవన్నీ చిన్నవి మీరు అడగడం కూడా కరెక్ట్, అది మీ స్థాయి తగ్గించుకోవడం. దీస్ ఆర్ ఓల్డ్ థింగ్స్. ఏం కాదు, స్వీట్ తినిచినప్పుడు నోటికి పెదవులకు చేయదగలకుండా ఎట్లా పెడతారు చెప్పండి? అది మామూలుగా ఎట్లా పెడతారు? అంటే స్టేట్ నేరుగా ఉంటే పెట్టొచ్చు, కాదండి, సైడ్లో పెట్టాల్సిన అవసరం మనం గెస్ట్కి తినిపించడానికి ఇది అంటుంది కదా, ఇటు పక్క పెడతాం కదా చెయ్యి క్లియర్గా, ఇటు ఎత్తే చేయికి బట్టలు కానుతుంది కదా, చేయి అట్లా పెట్టేది ఉంటే అక్కడ ఏముంటుంది దానికి? దాన్ని మార్పింగ్ చేసి కార్యక్రమం చేసి ఇట్లా పెట్టి బొకే ఇస్తాంటే చీరలు తగ్గుతుంటే పెట్టి తర్వాత మంట ఇస్తాంటే మంట దగ్గర చీర పడితే తీసేస్తే వేల మందిలో కార్యక్రమం జరిగేటప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా, కడియం సరే మేపే కుక్కలు కొన్ని ఉన్నాయి, ఆ కుక్కల పని ఇదే. ఎక్కడ మార్ఫింగ్ చేయాలా, ఎక్కడ ఏ సైడ్ నుంచి ఫోటో చేయాలా, ఏ కార్యక్రమాలు చేస్తారు. ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ క్రాంతి. ఒక డిప్యూటీ సీఎం, మళ్ళీ చెప్తున్నా, 4 సార్లు ఎమ్మెల్యే, ప్రజానాయకుని, ఇలాంటి చిల్లరి అడగడమే తప్పు. రిపీటెడ్గా మన ఒక 1000 సార్లు ఇంటర్వ్యూలో చెప్పిన, మళ్ళీ నువ్వు వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్? నువ్వు దీంతో ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు సమాజానికి? ఈ స్వీట్ తినిపించేదానికి, కాలు తగిలిన దానికి, చేయి దానికి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇట్లాంటి వద్దు, వద్దు. ఎందుకు వద్దు అంటున్నారంటే, బికాస్ ఇట్ హాస్ గాన్. ఇప్పుడు ఎక్కడో ఉన్నా నేను డిప్యూటీ సీఎమే కాకుండా బీఆర్ఎస్ పట్ల కానీ మిగతా వాటిలో ఉన్నాం. ఒక సామాజిక, ఒక మాదిగోడిగా నేను ఇంత గొప్పగా మాట్లాడుతుంటే ఈ చిల్లర విషయాలు మాట్లాడితే ఏముంటుంది చెప్పు? దీంట్లో ఏం చెప్పబోతున్నాం సమాజానికి? మనం ఏం చెప్పబోతున్నాం చెప్పండి? రాజాని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు నువ్వు ఏమన్నా? చెప్పు నా రాజాని ఇప్పుడు ఏం చేస్తాను? నువ్వు కాదు, సమాజంలో నేనేందో నాకు తెలిసి నేను చెప్పిన కదా, అల్టిమేట్ ప్రజల తీర్పు. కడియం శ్రీహరి 4,000 7,000తో గెలిచాడు. రాజయ్య 12,000 33,000 58,000 మనం 37,000తో గెలిచాం. ఎవరు అవునన్నా కాదన్నా నేను చెప్తున్నా, ఒక్క నిమిషం. ఎవరు అవునన్నా కాదన్నా ప్రజల తీర్పే కదా అల్టిమేట్. రైట్. నేను చెప్తున్నా కదా, మీకు ఎవరు అవునన్నా కాదన్నా మీకు ప్రజలల్లో ఆదరణ ఉన్నది, మీకు గన్పూర్ ప్రజలల్లో ఆదరణ ఉన్నది. గన్పూర్ ప్రజలు మిమ్మల్ని ఇప్పటికి కూడా కొనియాడుతా ఉన్నారు. నేను ప్రజలే కాదు, తెలంగాణ మొత్తంలో కూడా తెలంగాణ రాజన్న లెక్క 4 times నేను ముందే చెప్పిన. అవును, ఒక్కసారేమో దండోరలో, రెండవదేమో కాంగ్రెస్లో, మూడవది తెలంగాణ ఉద్యమకారుడిగా, నాలుగవది డిప్యూటీ సీఎంగా, హెల్త్ మినిస్టర్గా ఎవరు తిరిగినంత 7 నెలల్లో ఒక్కొక్క జిల్లాకు పిఎస్సీలతో కలిపి దాదాపు 7 నెలల్లో మొత్తం రాష్ట్రం మొత్తాన్ని ఎక్కువసార్లు తిరిగిన మినిస్టర్ కూడా నాకు పేరున్నది. నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగినా అంటే, ఇప్పుడు మీరు పదవులు ఉన్నప్పుడే మీ పైన అటువంటివి జరిగినాయి, మీరు ఒక అధికార పార్టీలో ఉన్నప్పుడే అటువంటివి జరిగినాయి. ప్రతిపక్షంలో ఉన్నారు, మీ ప్రత్యర్థి ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నాడో ఇలా అధికార పక్షంలో ఉన్నాడు, రానున్న రోజుల్లో మంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకెన్ని చూడబోతుంటాం మేము మీ పైన? ఆయన కాదుగా జేజమ్మలు దిగి రావాలి. ఆయన ఏమంట చేస్తే ఆయన జేజమ్మలు దిగి రావాలి ఆయనే అన్నారు కదా మీరు. మళ్ళీ ఏం చేసినా కూడా సక్సెస్ అయింది నేను కదా, ఆడ కాదు కదా సక్సెస్ అయింది. అబండాలు వేయచ్చు, అభియోగాలు చేయొచ్చు. అది ఇప్పటివరకు నా మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు.
ఇప్పటి వరకు ఒకరు నా మీద కంప్లైంట్ చేయలేదు. క్లీన్ చిట్. మరి ఇట్ ఇస్ ట్రూ కదా. నేను ఇప్పుడు నిలబడ్డప్పుడు రాస్తా కదా నా మీద ఈ ఎఫ్ఐఆర్ ఉన్నది లేదు కదా, అట్లాంటిది ఏం లేదు కదా. ఎవరైతే నువ్వన్న మహిళలు ఎవరైతే అనుకుంటున్నావో మీరు చెప్పదలుచుకున్నది, ఏ మహిళన ఈయన ప్రవర్తన ఇట్లాంటిది ఇట్లా చేసినందుకు అప్లికేషన్ రిటర్న్ ఇవ్వాలి కదా ఎవరుగా. మరి ఇక్కడ ఇవ్వలేదు కదా అట్లాంటిది. అంటే వాళ్ళందరూ కూడా ఆత్మీయతతోటి నేను ప్రజానాయకుడిని కాబట్టి మాస్ లీడర్షిప్ కాబట్టి ప్రజల్లో ఉంటాము. స్వీట్ తినిపించే కాడ కావచ్చు, బొకే ఇస్తే కూడా ఎంత దుర్మార్గం అంటే బొకే ఇస్తే చేతులు తగిలితే ఇగో చేయి తగిలింది చూడండి బాధ అనిపించింది అన్న ఇవన్నీ సన్నివేశాలు తప్పకుండా. నేను మనిషిని కాబట్టి బాధ 100% అవుతుంది. ఎందుకు కాదు, ఏ నాయకునికి బాధ కాదు. ఇవాళ కేసీఆర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ ఎవరి మీద తెల్లారి నిద్రపోతారు వాళ్ళు. నేను తిట్టని చూస్తే వాళ్ళను తిట్లను కనుక చదువుకోగలిగేది ఉంటే వినగలిగినప్పుడు వాళ్ళకు కూడా నిద్ర పట్టదు కదా. ప్రజా జీవితంలో మనం ఎప్పుడైనా కూడా ఎదగాలనుకున్నప్పుడు వీటన్నిటికీ సిద్ధపడే ప్రజా జీవితంలోకి రావాలి. అదే నేను డాక్టర్గానో లేదా ఎమ్మెల్యేగానో 4 గోడల మధ్యలో ఉండి నా పేషెంట్లను చూసుకుంటూ ఎవరన్నా నా దగ్గరికి వచ్చిన ఏమంటారు అర్జీదారులు ఎవరైనా ఉంటే అంటే ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు విన్నపాలు పట్టుకొస్తే చేసుకుంటుంటే ఇవి ఉండవు కదా. ఇప్పుడైతే ప్రజలలో ఉండాలనుకున్నప్పుడు ఏమంటారు అంటే చెట్టుకు కాయలు బాగుంటే దెబ్బలు బాగా తగ్గుతాయి. మీరు సౌమ్యులు తాటికొండ రాజయ్య అనగానే గుర్తొచ్చేది సౌమ్యుడు, వినమ్రుడు, మృదు స్వభావి, విధేయుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఇవన్నీ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా రాజకీయ ఎత్తుగడలు వేయలేకపోతున్నాడు అంతే అంటారా? సో అవన్నీ ఆపుతున్నాయి రాజయ్య. ఇన్ని ఉన్నవాడు రాజకీయాలలో ఎదగాలనుకున్నప్పుడు నేను ఇవన్నీ ఉన్నాయి. రాజకీయాల్లో ఎదిగాను, ఎక్కడి దాకా ఎదిగాను 2వ పోస్ట్ వరకు ఎదిగాను. ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు గెట్ దట్ పొజిషన్. నేను అనుకునేది ఏంటంటే అన్న, మీరు ఇంకా కూడా అంటే ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అధికారం కొనసాగించింది కదా, 10 ఏళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రిగా తాటికొండ రాజయ్య గారే ఉండే అని నాలాంటి వాళ్ళు చాలామంది అనుకున్నారు. కానీ బాధతో చెప్పే మాట ఏంటంటే నా సామాజిక వర్గం ఉంది కదా, తరతరాల నుండి అణచివేతకు గురైంది. అందులో మాదిగ జాతి ఎస్పెషల్లీ. ఇంత జరుగుతుంది వల్ల ఇంత జరిగిన రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా సామాజిక బాధ్యతతోటి ఆయన ముఖ్యమంత్రి కాకముందన్న మాట ఏంటంటే నా ఎదుగుదలకు మాదిగలే కారణము. ముందుగా జెడ్పీటీసీ గెలిచినప్పుడు, తర్వాత ఎమ్మెల్సీ గెలిచినప్పుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, ఓసారి ఎంపీ గెలిచినప్పుడు మాదిగలే నా సామాజిక వర్గం రెడ్డోళ్ళు రాలే, మాదిగోళ్ళు నన్ను ముందు పెట్టి గెలిపించాలని చెప్పింది. అదే రేవంత్ రెడ్డి ఈరోజు క్యాబినెట్లో స్పీకర్ 2nd పొజిషన్ లేదా 1st పొజిషన్ ప్రోటోకాల్లో స్పీకరు ప్రసాద్ కుమార్ మాల, పంబాల సబ్ క్యాస్ట్ మాల, తర్వాత బట్టి విక్రమార్క మాల దాసరి అయిపోయింది. మోచి ఎవరైతే దామోదర్ రాజనరసింహ ఉన్నారో మోచి కమ్యూనిటీ మాదిగ ఉపకులం. సో అసలైన మాదిగలు వీళ్ళు ఒక్కడు కూడా లేరు. అంటే క్యాబినెట్లో ఇలా మాదిగల పరిస్థితి శూన్యం. తర్వాత మొన్న టికెట్లు ఇచ్చే విషయంలో ఎంపీ టికెట్లు ఇచ్చే విషయానికి వచ్చినప్పుడు అక్కడేమో మల్లు రవి ఒక కుటుంబ పాలన ఆల్రెడీ బట్టి విక్రమార్క ఉన్నాడు, మళ్ళీ వాళ్ళ సోదరుడైన మల్లు రవికి అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లికి పోతే అక్కడ డాక్టర్ వంశీకి, అక్కడ వివేక్ వినోద్కు తోడుగా వాళ్ళ కొడుకుకు వంశీకి మాల, అక్కడ మాల 2 దిక్కుల మాల. తర్వాత గన్పూర్కి వచ్చే వరకు 56 మంది మాదిగ బిడ్డలు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. దొమ్మడి సాంబయ్యతో పాటు మా ఇంద్రతో పాటు అనేక మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. రాజకీయ అనుభవం, సీనియారిటీ అనేక ఉండగా బైన్ల కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది, మాదిగ ఉపకులానికి బైన్లకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కంటోన్మెంట్ మాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోయింది సామాజిక న్యాయం? నేను గెలిపించిన వాళ్ళందరినీ ఎక్కడ పెట్టినావు? ఇక్కడ మాదిగోళ్ళు ఏమైనా ఇంత మాట్లాడినా కూడా, కృష్ణ మాదిగా ఇంత మాట్లాడినా, అనేక మంది కృపాకర్ మాదిగా అట్లా మాట్లాడినా, తర్వాత మన పేరేంటి ఇంకా మహారాజాని పెట్టుకుంటున్నా విశారద ఇంతమంది మాట్లాడినా కూడా ఇంత గొంతెత్తి మాదిగా హక్కుల పోరాట సమితిలు, టీఎంఆర్పిఎస్లు, కృష్ణమాదిగా ఇంతమంది మాట్లాడినా కూడా అధికార పార్టీ వాళ్ళు ఏం చేసింది? మాదిగలను తొక్కేసింది కదా. మాదిగలను తొక్కేసింది, ఇవ్వలేదంటే కాదు, తొక్కేసింది మొత్తం. మోతుకు వెళ్ళి నరసింహులు ఆయన కూడా అంటే గింత మాదిగ జాతి బిడ్డలందరినీ ఉక్కుపాదం కింద వేసి తొక్కే పరిస్థితి ఉన్నది. సో రాజన్న అనేటోడు
బీఆర్ఎస్ పార్టీలో మీరు అన్నట్టు 10 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం. కానీ ఎవరైనా కూడా అంటే ఒకవేళ ఓర్చుకుంటే మంచిది, జాతికి ఉపయోగపడుతున్నప్పుడు చెప్పే మాటలు విని చెడిపోతే ఏం చేయలేము. అక్కడ జరిగింది అదే, సిలువలు పలువలు చెప్పడం వల్ల జరిగిందని కేసీఆర్ స్వయంగా చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో మీరన్నట్టు నాకున్న ఐడియాలజీ ప్రకారం కనుక ఉండేది ఉంటే ఉన్న 6-7 నెలల్లోనే సామాజిక కోణంలో ఆలోచించి క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలన్నింటినీ మెడికల్ అండ్ హెల్త్ వీల్లో ఆఖరికి కొన్ని జరిగినాయి. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ రావాలనుకున్నాం, కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వరంగల్కి రావాలంటే రిపీటెడ్గా సీఎంని అడిగినాం, అందరు నన్ను అడిగేటోళ్ళు. ఆయన కేసీఆర్ గారు స్వయంగా నన్ను అవమానపరిచిండు. వచ్చినప్పుడల్లా ఈయన హెల్త్ యూనివర్సిటీ అంటాడు, ఈయన ఇస్తాడా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడన్నారు. తెల్లలకు 260 దిష్టి బొమ్మలు తగలబడ్డాయి. కేసీఆర్ నన్ను ఏమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటే ఒక మాదిగ బిడ్డకు ఇట్లా అంటాడా అని చెప్పేసి. నేను సంగారెడ్డిలో ఇన్ఛార్జ్ ఎంపీ ఎన్నికలైన కేసీఆర్ రాజీనామా చేస్తే ప్రభాకర్ రెడ్డి గారికి కోసం నేను ప్రచారం కోసం పోతే బాల్క సుమన్ను నా దగ్గరికి సంగారెడ్డి పంపించిండు. సార్ నిన్నటి నుంచి వెళ్ళి సడన్గా మాట అన్నాడు, చాలా బాధపడుతున్నారు, చాలా సమాజంలో బాగా వ్యతిరేకత వచ్చింది, నువ్వు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే మళ్ళా తెలంగాణకి వచ్చేసి క్యాబినెట్ అన్నప్పుడు సీఎం ఎవరున్నా కూడా తండ్రి లెక్క ఉంటారు, క్యాబినెట్లో మంత్రులు అందరు కొడుకులాగా ఉంటారు, తండ్రి కొడుకుల మధ్యలో సంభాషణ ఉంటుంది, కుటుంబంలో అనేకం అనుకుంటాం. అది అంటారు గుడ్డు మీద ఎంటికలు బీకే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. సో తప్పకుండా అవుతుందని చెప్పినాం. తర్వాత మళ్ళీ కేసీఆర్ రియలైజ్ అయ్యిండు, హెల్త్ యూనివర్సిటీ కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిండు. అప్పుడు మళ్ళీ ఏమని రాసిండు, పట్టు వదిలిన విక్రమార్కుడు అని రాజన్నని రాసిండు. రాజన్న దాన్ని పట్టుబడితే వదలడు. ఇవాళ మన పేరు మీద నిలిచిపోయింది కదా అక్కడ. హెల్త్ యూనివర్సిటీ వరంగల్ రావడం అంటే నా భూతం నా భవిష్యత్తు, మొత్తం నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి తీసుకొచ్చాను. అదే వరంగల్ జిల్లా కావాలంటే కూడా మళ్ళీ అదే స్థాయిలో మొత్తం అందరూ వ్యతిరేకం. కడియం శ్రేణి మళ్ళీ జాక్ అని పెట్టేసి రాజే మీద నెగటివ్ తీసుకుని 2018 ఎలక్షన్లో అనేక రకాలు చేసినా కూడా నా 5 మండలాలు రాసి ఇవ్వడం వల్లనే జనగాం జిల్లా ఏర్పడదు, లేకపోతే జనగాం జిల్లా ఏర్పడేది కాదు. అట్లా మన కొంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగవాడిగా రాజన్న పాత్ర ఉంది. మలి ఉద్యమంలో తొలి దళితుడు చరిత్రలో రాజన్న కొన్ని పేజీలు రాసి పెట్టిండు. జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, పోయిండు కదా ఆయన, ఒకసారి గెలిచి అదేమంటారు రాజీనామా ఇంకొకసారి గెలిచి 2సారి కోడిపోయిండు. నేను అట్లా కాదు కదా, నేను తెలంగాణ రాకముందు గెలిచినా, తెలంగాణ వచ్చినాక కూడా గెలిచినా, విమర్శలు వస్తుంటున్నా, గెలుస్తూనే వస్తున్నా కదా.